యెస్. హాయ్. ఓకే. సో, అందరూ తెలుగు వాళ్ళే జేకేఎల్ యూనివర్సిటీలో. అసలు ఎలా ఉంది యూనివర్సిటీ అని అడిగేద్దామా మధు? అడిగేద్దాం. సో ఓకే. తీసుకోండి అబ్బాయిలు, మిమ్మల్ని చూసే చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మంచిగా ఒక కాలేజ్ లో రావాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి మీ ఫీడ్బ్యాక్ చాలా జెన్యూన్ ఫీడ్బ్యాక్ మీరు ఇచ్చేది. హాయ్, నీ పేరు? నా పేరు అభిషేక్. ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వచ్చావు. సో, చాలా లాంగ్ డిస్టెన్స్, చాలా యూనివర్సిటీస్ గూడా ఉన్నాయి మన హైదరాబాద్‌లో, చుట్టుపక్కల స్టేట్స్‌లో. ఇంత దూరం రావడానికి గల రీజన్ ఏంటి? జేకేఎల్ యూనివర్సిటీనే ఎందుకు చూజ్ చేసుకున్నావు? బేసిక్‌గా నేను ఫస్ట్ నుంచి ఐఐటీకెళ్తానేమో అనుకున్నాను. సో, జేఈ కోసం చాలా కష్టపడ్డాను. సో, అది రాలేదు. సో, మా కాలేజ్ రికమెండ్ చేసింది హైదరాబాద్‌లోనే. సో, ఇక్కడ ఐఐటీ ఆపర్చునిటీ ఇస్తున్నారు కాబట్టి సెమిస్టర్ ఎక్స్‌టెన్షన్ కింద. సో, నేను ఇటొచ్చాను. సో, అలాంటి వాళ్ళందరికీ ఇదొక మంచి ఆపర్చునిటీ కదా! యాహ్! డెఫినెట్‌లీ. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏ ఐఐటీకి వెళ్దాం అనుకుంటున్నావు? నేను ఈసీఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నా. సో, నాకు ఐఐటీ ఢిల్లీ ఐఐటీ కాన్పూర్ యూజ్ అయితది నాకు బాగా. సో, అయితే ఇంటర్మీడియేట్‌లో పర్సెంటేజ్ ఎంత? నీకు జేఈ పర్సెంటేజ్ ఏదొచ్చింది? స్కాలర్‌షిప్ ఏది చూజ్ చేసుకున్నావు? జేఈలో నాకు సర్టెన్ పర్సెంటేజ్ రాలేదు. సో, నాకు ఇంటర్‌లో 99% వచ్చింది. 99% ఓహ్ మై గాడ్! మరి ఎంత స్కాలర్‌షిప్ ఇచ్చారు ఇక్కడ నీకు? 50% ఇచ్చింది. 50% ఇచ్చారు. సో, మరి ఫుడ్ కానీ, అకామిడేషన్ ఇదంతా ఎలా ఉంది? యాహ్! ఫుడ్ వెజిటేరియన్స్‌కైతే ఫుడ్ అసలేం ప్రాబ్లమ్ ఉండదు. కొంచెం నాన్ వెజ్ అయితే నార్త్ సైడ్ కాబట్టి వీక్లీ ట్వైస్ ఉంటది నాన్ వెజ్. అకామిడేషన్ అయితే చాలా నీట్‌గా ఉంటది. ఓకే. ఎస్పెషల్లీ అంటే ఇంటరాక్షన్ ఎలా ఉంది? మీ ఫ్రెండ్స్‌తో కానీ, సీనియర్స్‌తో కానీ అది వెరీ ఇంపార్టెంట్ కదా! సీనియర్స్‌తో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదడిగినా హెల్ప్ చేస్తారు. అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉంటది. సో, నువ్వు ఎల్ఎస్ఐ అన్నావు కాబట్టి ల్యాబ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, ప్రాక్టికల్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్? చానే బానే ఉంది ఇక్కడ. అడ్వాన్స్‌డ్ ల్యాబ్స్ ఉంటాయి. మాకు ఏదైనా ప్రాజెక్ట్ చేసుకోవాలంటే పర్మిషన్స్ ఇస్తారు ప్రొఫెసర్స్. ల్యాబ్‌లో ప్రొఫెసర్స్ కూడా మాకు బాగా హెల్ప్ చేస్తారు.